సార్ దాదాపుగా గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఏనాడు కూడా ఒక సమస్య చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండేది కాదు, లేదా ఆయన ఇంటి వైపు వెళ్ళడానికే కూడా అసలు ఎంత సెక్యూరిటీ ఉండేదని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసిన అన్ని రోజులు ఇప్పుడు నేరుగా జనాల్ని కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. లోకేష్ గారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. ఈరోజు ఈ ప్రజా దర్బార్ అంటూ పెట్టడం ద్వారా మీ సమస్యల్ని నేరుగా తెలుసుకోవడం అంటే ఎలా అనిపిస్తుంది? ఈ పరిపాలన ఎలా ఉంది సార్? కూటమి పరిపాలన ఎలా ఉందంటారు ఏంటి? నమస్తే అండి. పరిపాలన బాగానే ఉంది. గత పరిపాలనలో ఎన్జిఓస్ మాకు శాలరీస్ ఎప్పుడు వస్తాయో మాకు అర్థం కాని పరిస్థితులు ఉండేది. ఇప్పుడు 1-2 తేదీలు మహా అయితే 3 తేదీ లోపల పెన్షన్స్ కూడా పడిపోతున్నాయి. మంచిగానే ఉంది పరిపాలన. తర్వాత గత కాలంలో ఎవరన్నా మేము కలవాలనుకుంటే అది అయ్యే పని కాదు. వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఎదురు చూసేవాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ గా కలవడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రభుత్వానికి మేము ఒక చిన్న విన్నపం, నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, ఇక్కడ 6th బెటాలియన్ ఏపీఎస్లో పనిచేస్తున్నాం. క్యాంపుకు ఎదురుగా ఉన్న స్థలంలో మేము ఇల్లు కట్టుకొని ఉంటే పోలీసు వారు ఫెన్సింగ్ మా స్థలం అని చెప్పి ఫెన్సింగ్ వేసేసి దారి పూసేశారు. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం సానుభూతి పరులమనే దృష్టితో గత సంవత్సరం అంతా 5 సంవత్సరాల కాలయాపన చేసి దారి ఇవ్వకుండా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అయ్యగారి దగ్గర కలుసుకొని దారి కోసం ఏర్పాటు చేయాలని వచ్చాము. జరుగుతుంది, ఈయన చేస్తాడు. కాకపోతే కింద ఉన్నటువంటి యంత్రాంగం సరిగా స్పందించకపోవటం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి. అయినా సరే ఇవన్నీ పూర్తవుతాయని మేము నమ్ముతున్నాం. ప్రభుత్వం అయితే చాలా బాగుంది. మరో టర్మ్ కాదు, కంటిన్యూస్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా సహకరించాలి. ఈ రోజుల్లో ప్రతిపక్షం అంటే విమర్శించడమే అయిపోయింది, కానీ మంచికి సలహాలు ఇవ్వటం కానీ చేయటం లేదు. ఎంత కాటికి విమర్శించామా, మేము ప్రతిపక్షం కాబట్టి విమర్శించాలని దృష్టిలో ఉంటారు. ఇంతే. చాలా బాగుందండి. అసలు పరిపాలన ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అసలు వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. డయాలసిస్ పేషెంట్లకి అయితే 15,000 ఇస్తున్నారు. మరి అది గవర్నమెంట్ చేసే ప్రతి కుటుంబానికి కూడా మేలే కదా. సో పెన్షన్లతో పాటు పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే రైతులకి అన్నదాత సుఖీభవన్ కానీ, అంటే చెప్పినట్టు అమలు అవుతున్నాయి అంటారా? అసలు అమ్మఒడి అన్నది ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమందికి కూడా వచ్చేసింది. మరి అలాగే జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు కదమ్మా, దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూసేదే ఉందండి. ఎవరో తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ అన్నది ఉంటుంది. మరి ఆ రోజు బాబు గారిని కూడా మరి అరెస్ట్ చేశారు కదా, మీ గవర్నమెంట్లో అరెస్ట్ చేశారు కదా బాబు గారిని కూడా. మరి బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు లేనిది జోగి రమేష్ గారిని ఆయన తప్పు చేశాడని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అలాగా? అంటే అధికారం చేతిలో ఉందని చెప్పి మరి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళని అని అంటారు. మరి ఆ రోజు కూడా మరి వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎవరు తప్పు చేసినా వాళ్ళకి అరెస్టులు అన్నది వీళ్ళు చేశారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు ఏమీ లేదు. అంటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తాను, ఎవరు వస్తారో రండి అని చెప్పి మరి జోగి రమేష్ గారు అంటున్నారు కదా. అది అతని వ్యక్తిగత విషయం. అది ప్రమాణకం చేసుకుంటాడో ఏం చేసుకుంటాడో అది అతని ఇంగితకి మనకి సంబంధం లేదు. ఆయన ఏదైనా చేసుకుంటాడు, ఆయన ఇష్టం అది. అంటే నేను ఏ తప్పు చేయలేదు అని అంటున్నాడు కదమ్మా. చేయలేదు అన్నప్పుడు కోర్టులోని జడ్జిలు ఉన్నారు, న్యాయస్థానం ఉంది, అది చూసుకుంటది. గత 5 ఏళ్లలో ఈ లిక్కర్ కి సంబంధించి కల్తీ లిక్కర్ వల్ల అనేక మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. కనీసం అప్పుడు జరిగిన దానికి తీర్పే ఈ రోజు ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా కూడా నిస్సిగ్గుగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈయనే తీసుకొచ్చి ఆ వ్యక్తుల్ని ప్రోత్సహించి డబ్బులు ఇస్తారని ఆశ చూపించి మళ్ళీ తంబళ్ళపల్లిలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాల్లో ఈ కల్తీ లిక్కర్ ని ప్రోత్సహించడం అనేది ఎంతవరకు న్యాయం అమ్మా ఈ ప్రభుత్వం? గతంలో మీరు చూసినట్టయితే వారంటీలతో కూడా బిల్డింగ్ల మీద సారా గాయించిన రోజులు ఉన్నాయి. నకిలీ మద్యం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యమ్మలోనే జంగారెడ్డిగూడెంలో ఎంతమంది చనిపోయారు అన్నది పబ్లిక్ గా అందరికి తెలిసిన విషయం. జంగారెడ్డిగూడెంలో మరి ఆ రోజున అంతమంది చనిపోయారు. అది ఎవరి టైంలో జరిగిందండి? ఎవరి టైంలో జరిగింది? వైసీపీ హయాంలోనే కదా. మరి దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపి మీరు కూడా అలాంటి వాళ్ళే అని అనొద్దు. జరిగిందే జంగారెడ్డిగూడెంలో జనం ఎంతమంది చచ్చిపోయారు అన్నది ఆ రోజు నాడు పబ్లిక్ అవన్నీ చూసే కదా, అవన్నీ చూసే ప్రజలు ఈ రోజు మీకు 11 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా వాళ్ళకే పట్టం కట్టేస్తారు. బుద్ధి వచ్చిందంటారా కనీసం? అసలు ఇప్పుడైనా వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దుకుంటే ఇంకా ఏమన్నా కొంచెం ఆ 11 అయినా అలాగ ఉంటాయి, లేకపోతే ఆ 11 కూడా ఉండవు. అంటే చంద్రబాబు నాయుడుది ఒక నారాసూరుడి పరిపాలన, ఇది ఎప్పుడు పోయిద్దని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ నేను వస్తాను, ప్రజల పాదయాత్ర చేస్తాను. అసలు ఆ పదం వాడతాకి మనకి చిగ్గుండాలి అసలు ఆ పదం వాడతాకి. ఎందుకంటే ఒక మనిషి ఈ రోజునాడు అంత కష్టపడి ఇతర రాష్ట్రాలు తిరుక్కుంటా ఇతర పెట్టుబడులన్నీ కూడాను ఏ రాష్ట్రానికి వెళ్ళకుండా మన రాష్ట్రం తీసుకొచ్చి అభివృద్ధి చెందాలన్న ఒక సంకల్పంతో ఆయన పనిచేస్తున్నాడు.
ఆయనకి అంతకు మించి ఏ స్వార్థమూ లేదు. ఎందుకంటే ఆయన చూసేదల్లా కూడా జనానికి ఉద్యోగాలు ఇప్పించాలి, ఉపాధి కల్పించాలి, యువతకి ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంలో వాళ్ళు ఉన్నారు. ఓ పక్కన అభివృద్ధి చేసుకుంటే ఓ పక్కన పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించే కల్పనలోనే వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద అయితే మార్పు ఉందంటారా? మార్పు ఉంది, ఎందుకు లేదండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక్క రోజుతో చూసుకోరు, కొంచెం వాళ్ళ లైఫ్ అంతా స్టాండర్డ్గా నిలబడే వైపు చూసుకోవాలి. ఒక్క రోజుతో చూసుకుంటే ఒక్క రోజుతోనే పోద్ది. ఈ కతమా రోజులన్నీ కూడా మనం సఫర్ అయిపోతాం. అలా కాకుండా మనకు 366 రోజులు కూడాను శాశ్వతంగా ఉపాధి కల్పించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం తప్పుపట్టి మనం ఏదో చూపిస్తే జనం నమ్మరు. బాబాయ్ ఎలా ఉంది ఈ సంవత్సరంన్నర నుంచి పరిపాలన చూస్తున్నావు కదా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందంటావు? బాగుందండి. 10 మంది కూడి తింటున్నారు, పేదోళ్ళు శుభ్రంగా చెప్పుకుంటున్నారు, అంతా బాగానే చేస్తున్నారండి. ఇది వచ్చాక పథకాలు అన్ని వస్తున్నాయి అంటారా? పథకాలు అభివృద్ధి ఇస్తున్నారు, అన్ని బాగానే ఇస్తున్నారు సాధ్యమైన కాడకే. మరి అన్ని దేవుళ్ళు ఆడాలంటే మరి అన్ని అప్పులు అయిపోయి మరి ఇవన్నీ చూసుకోవాలి కదండి. మరి జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తాను, అసలు జనాలంతా అల్లాడిపోతున్నారు, అసలు ఈ పరిపాలన ఏం బాగాలేదు, ప్రజలు ఏదో మోసపోయారు అంటారు. ఈ పోనీ తెలిసిన తెలపోయినా తెలిసి ఉండే చేసాడు, తెలక చేసాడు. చంద్రబాబు గారిని కూడా ఆలోచించి ఇది ఇక్కడ కడదామా, లేకపోతే ఇంకా కొద్ది మెరక మీద కడదామా, లేకపోతే ఏదన్నా ఇది చేద్దామని ఆయన ఆలోచించి, పెద్ద ఆయన కదా ఆయన, అవును, ఆయన ఆలోచించి చేసి ఆ ప్యాజెట్ అలా చేస్తా ఉండి ఇది కూడా అలా కడతా ఉంటే చెప్తున్నాను, వయసు ఉంది కనుక ఈయనకే ఇద్దరు కదా ఇయ్యాలి కదా రేపైనా. ఈయనకే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేశాడంటావా? అసలు రాయేయలేదంట దాని మీద. కనీసం అన్నా క్యాంటీన్లు అని కానీ అసలు ఏమన్నా ఉన్నాయే తీసేసారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉంటున్నాయా బాబాయ్? పేదోళ్ళు మమ్మల్ని కొడతా కొడుతున్నారు. ఇప్పుడు ఉన్నాయా అన్నా క్యాంటీన్ ఉందా? ఇప్పుడు మా శుభ్రంగా పెడుతున్నారు బాబు. 5 రూపాయలకి అసలు ఇంకెక్కడ దొరుకుద్దా భోజనం? అసలు కూడెట్టేది ఎవరు మహానుభావుడు? అసలు గవర్నమెంట్ అయినా తెచ్చి పెట్టేది ఎవరు చెప్పండి? ఏదో మహానుభావుడు వచ్చి ఇన్ని కష్టాల్లో కూడా ఆయన ఎన్ని చేస్తుంటే వయసులో ఆయన తిరగలిరా అలాగైనా బాగా చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఈరోజు కల్తీ లిక్కర్ వ్యవహారం అనేది, మద్యాన్ని గతంలో ఎంతమంది చచ్చిపోయారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంది ఎలా ఉంటది అందరూ చెప్తానే ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు ఇది చంద్రబాబు వల్లే జరిగిందని చెప్పి బురద చల్లడాన్ని ఎలా చూడాలి బాబే? ఎవరి హయాంలో కల్తీ మద్యం జరిగిందంటావు నీకు తెలిసినంత వరకు? అవును, ఆయన 10 మంది అమ్మేస్తున్నారని చెప్పుకునేవాళ్ళండి. ఈ జగన్ వచ్చాక ఈ 10 మంది అమ్మేస్తున్నారని వాళ్ళు అనుకునేవాళ్ళు. అనుకున్నారు. మరి ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి పోద్దామంటే జనాలు పిచ్చోళ్ళు అంటావా? ఈయన వచ్చాక బాగానే చేస్తున్నారని అందరూ ఏ పెళ్ళి వెళ్ళినా బాగానే పడుతున్నాయండి మాటలు. నేను తిరుగుతానే ఉన్నానండి ఈ వేసుకుని జోలు. నా భూమి ఏమో వైసీపీ సర్పంచ్కి రాయించేశారండి వీళ్ళు, ఆ ఊళ్ళో నాయకులు వాళ్ళు వీళ్ళు కలిసి మమ్మల్ని నాశనం చేశారు. 35 లక్షలు అప్పు ఉందండి. నేను మందు తాగేస్తాను ఈ దెబ్బతో. సార్ దగ్గరికి వచ్చాను, వస్తే పోలీస్ ఆయన కుర్రాయిని పంపి పెద్ద ఆయన అలా నడవలేక వెళ్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ? అది ఆయన తీసుకొచ్చి నా కోసం వచ్చాడంటే మన అన్న క్యాంటీన్లో భోంచేసి ఇక్కడ ఉండమను, మేము అమరావతి వెళ్తున్నాం, వచ్చాక చూస్తాను. అసలు అట్లా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎవరినైనా కలిసాడా బాబాయ్? నేను కాగితం మట్టుకెళ్ళి వేసాను కూడానండి. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి ఏడిపిస్తున్నారు బాబు. నా కాళ్ళు లేవు, నా భూమి ఏమో వైసీపీ ఈ వాళ్ళ బావ పేర అగ్రిమెంట్ రాయించేసాడంటండి, అది లంచాలు పెట్టి. మా అన్నదమ్ముల్లోకి మీకు రాకండి, మా అన్నదమ్ముల్లో మేము పడుతున్నాం, ఏదో కొనుక్కున్నాం, ఆడేదో పేదోడు ఏదో ఎక్కడికో పోయాడు వచ్చాడు, మా అన్న కొడుకు మాకు తప్పుద్దని మా బిడ్డతోటే సమానంగాని మేము ఆటి పంచి పెట్టామండి. అదేమో మీరేమో మళ్ళీ డబ్బులు ఇచ్చేయమని మేము నీ పేరు రాయించేస్తామని ఎందుకు చెప్పారండి? అది తప్పండి, మీరు రాకూడదు అలాగా. నాకు 3 సెంట్లు నీ మొత్తం ఇదంతా నీ పేరు రాయించేస్తాను అన్నాడండి. 3 సెంట్లు ఎత్తాక మామే బాకీలకి సరిపోదండి, మేము ఇవ్వలేమండి అంటే తీసుకెళ్ళి ఎక్కడో ముటూళ్ళలో పెట్టాడండి, పోలీస్ స్టేషన్ కూడా కాకుండా. ఆ పోలీసుల్ని ఎస్ఐని తాతవరాజు ఎస్ఐ అప్పుడు గొల్లాతన పరిపాలన అయితే బాగానే ఉందంటావు? ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు బాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.